ఈ వీడియోలో మనం టోటల్ 2 బీహెచ్‌కే వైరింగ్ అనేది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. స్టార్టింగ్ హాల్, కిచెన్, బెడ్‌రూమ్ 1, బాత్రూమ్ 1, బాత్రూమ్ 2 అండ్ బెడ్‌రూమ్ 2. ఇందులో టోటల్ డివైసెస్ వచ్చినప్పటికి 4 ఫ్యాన్స్, 4 ట్యూబ్ లైట్స్, 6 ఎల్ఈడీ బల్బ్స్, ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఆల్సో. ఓకే. ఈ పాయింట్స్ అనేవి మనం ఎలా వైరింగ్ చేసుకోవాలి, మనకి ఏ కనెక్షన్ అనేది ఎలాగివ్వాలి, స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది మనం ఈ వీడియోలోనే కంప్లీట్ గైడెన్స్ తోని స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి రిక్వైర్మెంట్ వైరింగ్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఆ వీడియో అనేది మీకు ఖచ్చితంగా మీకు అప్డేట్ చేసిస్తాను. ఫస్ట్ వచ్చినప్పటికి మనం రిక్వైర్మెంట్ హాల్, కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్ 1, బాత్రూమ్ 2 అండ్ బెడ్రూమ్ 2. సో టోటల్ వచ్చినప్పటికి 6 రూమ్స్ వస్తుంది. 6 రూమ్స్ లో మనం 4 హాల్లో 2 ఫ్యాన్స్, బెడ్రూమ్ 1 లో ఒక ఫ్యాన్, బెడ్రూమ్ 2 లో ఒక ఫ్యాన్, మస్ట్ అండ్ షుడ్ గా ఎగ్జిస్ట్ ఫ్యాన్ అనేది కిచెన్ లోనే మనం ప్లేస్ చేస్తున్నాం. సో ఎగ్జిస్ట్ ఫ్యాన్ ఎందుకు కిచెన్ లో అనేది మనకి హీట్ అనేది అవుట్ సైడ్ పంపించడానికి, లేదు అనుకుంటే ఎయిర్ అనేది ఇన్సైడ్ తీసుకోవడానికి ఎగ్జిస్ట్ ఫ్యాన్ 2 డైరెక్షన్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ మనం రేర్ కండిషన్ లో 2 సైడ్స్ యూస్ చేస్తాం. బట్ మాక్సిమం కిచెన్ లో అందరూ వన్ డైరెక్షన్ లో మాత్రమే యూస్ చేస్తారు. అంటే కిచెన్ లో ఎయిర్ అనేది బయటికి పోవడానికి మాత్రమే యూస్ చేస్తారు. ఆల్ డివైజెస్ కి మస్ట్ అండ్ షుడ్ గా కావాల్సింది ఫేస్ అండ్ న్యూట్రల్. ఫస్ట్ ఫేస్ అండ్ న్యూట్రల్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఎనర్జీ మీటర్ నుంచి తీసుకొని మనం బోర్డ్ కనెక్షన్ అనేది ఇచ్చుకుంటాం. సో ఫస్ట్ ఎనర్జీ మీటర్ నుంచి ఎంసీబీ కనెక్ట్ చేస్తారు. ఈచ్ ఎంసీబీ అనేది కనెక్ట్ చేసుకొని మనకి స్విచ్ బోర్డ్స్కి వస్తుంది. సో ఎనర్జీ మీటర్ నుంచి ఎంసీబీ చేయడానికి ఒక డెడికేటెడ్ వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. సో ప్రజెంట్ వచ్చినప్పటికి ఇన్పుట్ అనేది స్విచ్ బోర్డ్కి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా కనెక్ట్ చేస్తున్నాం ఈ వీడియోలో చూద్దాం. మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ కి ఫేస్ అండ్ న్యూట్రల్ తీసుకున్నాం. ఫేస్ వైర్ వచ్చినప్పటికి రెడ్ కలర్ వైర్, న్యూట్రల్ వైర్ వచ్చినప్పటికి బ్లాక్ కలర్ వైర్. ఫస్ట్ మెయిన్ గా మనం ఫేస్ వైర్ తీసుకొచ్చి మన స్విచెస్ అనేది లూప్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఎందుకు లూప్ కనెక్షన్ ఇచ్చుకోవాలంటే ఈచ్ డివైస్ ని మనం ఫేస్ తో కంట్రోల్ చేస్తాం కాబట్టి స్విచ్ నుంచి కంట్రోల్ వైర్ కి ఫేస్ సప్లై అవ్వాలి కాబట్టి స్విచ్ కి మనం ఫేస్ అనేది మనం లూప్ కి ఇచ్చుకుంటున్నాం. సో ఫేస్ వైర్ లూప్ గా స్విచ్ 1 బాటమ్ టెర్మినల్ అనేది మనం కనెక్ట్ చేస్తున్నాం. వై ఎందుకు బాటమ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయాలి, అప్పర్ టెర్మినల్ కి ఎందుకు కనెక్ట్ చేయకూడదు? సో మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం స్విచ్ బాటమ్ టెర్మినల్ కి ఇన్పుట్ కనెక్ట్ చేస్తాం. అవుట్పుట్ గోయింగ్ వచ్చినప్పటికి టాప్ టెర్మినల్ తీసుకుంటాం. సో మన ఈచ్ టెర్మినల్ కావాలి కాబట్టి సో మనం లూప్ కనెక్షన్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో స్విచ్ 1 టు స్విచ్ 2. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను వీడియో లాస్ట్ వరకు చూడండి. చూడడం వల్ల మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. వన్ మిస్టేక్ మీ ఎంటైర్ డివైస్ అనేది మనం డ్యామేజ్ చేయొచ్చు. ఓకేనా? సో టోటల్ 4 స్విచెస్ కన్నా మనం కనెక్షన్ ఇచ్చాం. సో అలాగే సేమ్ ఈ స్విచ్ బోర్డ్ కూడా ఈ ఫేస్ టెర్మినల్ అనేది మనం లూప్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. స్విచ్ 1 టు స్విచ్ 2, స్విచ్ 2 టు స్విచ్ 3, స్విచ్ 3 టు స్విచ్ 4. ఓకే. లూప్ కనెక్షన్ అనేది మనం హాల్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? న్యూట్రల్ అనేది బోర్డుకి తీసుకొని రావాలి. సో తీసుకొచ్చి డైరెక్ట్‌గా మనం సాకెట్ లెఫ్ట్ సైడ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. రైట్ సైడ్ టెర్మినల్‌కి ఎట్టి పరిస్థితిలోని కనెక్ట్ చేయకూడదు. ఎందుకంటే సాకెట్‌కి రైట్ సైడ్ టెర్మినల్ ఖచ్చితంగా ఫేస్ సప్లై మాత్రమే ఇవ్వాలి. ఓకే. లెఫ్ట్ సైడ్ టెర్మినల్ అనేది మనం న్యూట్రల్ అనే బోర్డ్‌కి ఇచ్చాం. ఇప్పుడు మనకిక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ తీసుకెళ్ళి మనం ఫ్యాన్ అండ్ ట్యూబ్ లైట్ కనెక్ట్ చేద్దాం. 3 పాయింట్స్‌లో వచ్చేప్పటికి మనం 2 పాయింట్స్ మాత్రమే యూజ్ చేసుకుందాం. సో రిక్వైర్మెంట్ లేదు కాబట్టి ఒక స్పేర్ స్విచ్ అనేది యూజ్ చేసుకుందాం. ఎప్పుడైనా మనకి రిక్వైర్మెంట్ కావాలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ స్విచ్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇమ్మీడియేట్‌గా రీప్లేస్ చేసుకోవచ్చు. స్విచ్ 2 టు ఫ్యాన్ టెర్మినల్ పాయింట్ అండ్ నెక్స్ట్ స్విచ్ 3 టు బాటమ్ టెర్మినల్ పాయింట్. స్విచ్ 3. కంట్రోల్ వైర్స్ అనేవి మీరు వేరే కలర్ తీసుకోవచ్చు. రెడ్ అయినా తీసుకోవచ్చు. లేదనుకుంటే వేరే కలర్‌కి అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లూ తీసుకుంటున్నాను. కంట్రోల్ టెర్మినల్స్‌కి వచ్చినప్పటికి. సో, ఎందుకు కంట్రోల్ టెర్మినల్స్ అంటారు ఏంటి? మనం కంట్రోల్ చేస్తేనే ఇందులోకి పవర్ అనేది ఫ్లో అవుతుంది. సో, అంతవరకు ఫ్లో అవ్వదు కాబట్టి వీటికి కంట్రోల్ టెర్మినల్స్ అంటారు. ఓకే. సో, 2 కంట్రోల్ పాయింట్స్ ఇచ్చాం. నెక్స్ట్ ఫస్ట్ స్విచ్ వచ్చినప్పటికి మనకి సాకెట్ రైట్ టెర్మినల్‌కి అనేది మనం కనెక్ట్ చేస్తున్నాం.
సాకెట్ రైట్ టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నాం. సో, ఫస్ట్ స్విచ్ బోర్డ్ వచ్చేటప్పటికి మనకు కంప్లీట్ అయిపోయింది. టోటల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, ఏం చేసాం ఫస్టు స్విచ్ 1 తీసుకెళ్ళి సాకెట్ కనెక్ట్ చేసాం. స్విచ్ 2 తీసుకెళ్ళి ఫ్యాన్ కనెక్ట్ చేసాం. స్విచ్ 3 తీసుకెళ్ళి ట్యూబ్ లైట్ కనెక్ట్ చేసాం. బట్ ఈ 2 పాయింట్స్ మనకు న్యూట్రల్ అనేది మనం ఎక్కడ రన్ చేయలేదు. సో, నౌ ఇప్పుడు న్యూట్రల్ అనేది రన్ చేసుకుందాం. సో, సేమ్ సాకెట్‌కి న్యూట్రల్ ఇచ్చాం కదా! సో, ఆ పాయింట్ నుంచే మనకి ఫ్యాన్‌కి కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ సేమ్ పాయింట్ నుంచి మనం ఫ్యాన్ నుంచి ట్యూబ్ లైట్‌కి కనెక్ట్ చేసుకుందాం. సో, మీరు డైరెక్ట్‌గా సాకెట్ నుంచి సెపరేట్ వైర్ తీసుకెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఫ్యాన్‌కి న్యూట్రల్ కనెక్ట్ చేసి ఫ్యాన్ నుంచి డైరెక్ట్‌గా ట్యూబ్ లైట్‌కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. సో, దీన్ని ట్యాపింగ్ అంటారు. సో, న్యూట్రల్ అనేది ట్యాప్ చేయొచ్చు. ఫస్ట్ ఫ్యాన్ అండ్ ట్యూబ్ లైట్‌కి మనం కనెక్ట్ చేసాం. కమింగ్ టు స్విచ్ బోర్డ్ 2. హాల్‌లోనే స్విచ్ బోర్డ్ 2 దగ్గరికొస్తే మనకి ఇక్కడ న్యూట్రల్ కనెక్షన్ అనేది లేదు. న్యూట్రల్ కనెక్షన్ లేనప్పుడు ఏం చేయాలి? స్విచ్ బోర్డ్ 1 నుంచి ట్యాపింగ్ అనేది చేసుకోవాలి. సో, స్విచ్ బోర్డ్ 1 నుంచి స్విచ్ బోర్డ్ 2కి న్యూట్రల్ అనేది ట్యాపింగ్ చేసుకొని మనకి సాకెట్ లెఫ్ట్ సైడ్ పాయింట్‌కి అనేది కనెక్ట్ చేసుకుంటాం. స్విచ్ 1 తీసుకెళ్ళి మనకి సాకెట్ టెర్మినల్‌కి అనేది కనెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ స్విచ్ 2 తీసుకెళ్ళి మనం ఎల్ఈడీ బ్యాటరీకైనా తీసుకోవచ్చు. లేదా స్విచ్ 1 సాకెట్ తీసుకున్నాం కాబట్టి స్విచ్ 4 వచ్చినప్పటికి ఎల్ఈడీ బ్యాటరీని తీసుకుందాం. ఓన్లీ టాప్ టెర్మినల్‌కి మాత్రమే కనెక్ట్ చేయాలి. ఎందుకంటే బాటమ్ టెర్మినల్‌కి ఆల్రెడీ లూప్ ఇచ్చాం మనం. సో, ఫ్యాన్‌కి కూడా కంట్రోల్ పాయింట్ అనేది పంపించేసాం. లేదు అనుకుంటే ఇది మీరు బల్బ్‌కైనా కనెక్ట్ చేసుకోవచ్చు ఇలాగా. సో, ఇలా మీరు బల్బ్‌కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. స్విచ్ 3 స్విచ్ 2 నుంచి మీరు ఫ్యాన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. స్విచ్ 1 సాకెట్ కనెక్ట్ చేసాం. స్విచ్ 2 ఫ్యాన్ కనెక్ట్ చేసాం. స్విచ్ 3 బల్బ్ కనెక్ట్ చేసాం. 6, 4 అనేది ఎల్ఈడీ బ్యాటరీని కనెక్ట్ చేసాం. సో, ఇప్పుడు కంట్రోల్ వైర్స్ అనేవి కనెక్ట్ చేసాం. మరి న్యూట్రల్ వైర్ కనెక్ట్ చేయాలి కదా! సో, న్యూట్రల్ వైర్ అనేది ఇప్పుడు మనం రన్ చేద్దాం. సో, టోటల్ హాల్ వైరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, చూసారు కదా! మనకిక్కడ హాల్‌లో అనేది 5 పాయింట్స్ యూజ్ చేసాం. ఫ్యాన్, 2 ఫ్యాన్స్, 2 బ్యాటన్స్, 1 ఎల్ఈడీ బల్బ్, 2 సాకెట్స్. టోటల్ 7. సో, 7లో వచ్చినప్పుడు ఇక్కడ 4 అండ్ 4 8 స్విచెస్. ఒకటి మాత్రం ఎంప్టీగా ఉంటుంది. ఫస్ట్ స్విచ్ మాత్రం ఎంప్టీగా ఉంటుంది. సో, ఎప్పుడైనా ఎమర్జెన్సీగా రీప్లేస్ చేసుకోవచ్చు అనుకుంటే ఈ స్విచ్ పోతే స్విచ్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద కిచెన్ సైడ్. మనం కిచెన్ సైడ్ వస్తే స్విచ్ బోర్డ్‌కి సేమ్ ఫేస్ అండ్ న్యూట్రల్ అనేది మనకు కావాలి. సో, స్విచ్ బాటమ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం. లూప్ వైరింగ్ అనేది ఇచ్చాం. సో, హాల్ స్విచెస్‌కి మాత్రం లూప్ అనేది డెఫినిట్‌గా ఇవ్వాలి. సో, ఎందుకివ్వాలి? ఎవ్రీ పాయింట్‌ని మనం కంట్రోల్ చేయడానికి ఇవ్వాలి. సో, సాకెట్ అనేది ప్రొవైడ్ చేసాం. ఎందుకు కిచెన్‌లో సాకెట్ అనేది మనకు కావాలి? మనం గ్రైండర్ పెట్టుకోవచ్చు, రిఫ్రిజిరేటర్ పెట్టొచ్చు, మిక్సర్ గ్రైండర్ పెట్టొచ్చు. సో, హీటరు, కెటిల్ ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం సాకెట్ ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో, రైట్ సైడ్ టెర్మినల్‌కి మాత్రమే ఫేస్ కనెక్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ టెర్మినల్‌కి న్యూట్రల్ కనెక్ట్ చేయాలి. సో, స్విచ్ ఫర్ బ్యాటన్, స్విచ్ 3 ఎల్ఈడీ బల్బ్, స్విచ్ 2 వచ్చినప్పటికి ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఓకే. చూడండి ఇక్కడ స్విచ్ 2 కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ స్విచ్ 3. సో, కిచెన్‌లోని కంట్రోల్ పాయింట్స్ అండ్ ఫేస్ టెర్మినల్ మాత్రం కంప్లీట్‌గా కనెక్ట్ చేసాం. ఇప్పుడు న్యూట్రల్ టెర్మినల్ అనేది కనెక్ట్ చేయాలి. కంపల్సరీగా న్యూట్రల్ అనేది ఉండాలి. సో, సేమ్ హాల్‌లో ఉన్న సాకెట్ లెఫ్ట్ పాయింట్ నుంచి కిచెన్‌లో ఉన్న సాకెట్‌కి లెఫ్ట్ పాయింట్‌కి కనెక్ట్ చేసుకుందాం. క్లియర్‌గా మీరు చూస్తే. కమింగ్ టు ద న్యూట్రల్. సో, న్యూట్రల్ నుంచి ట్యాపింగ్ తీసుకుందాం. సాకెట్ లెఫ్ట్ సైడ్ పాయింట్ అనేది మనం న్యూట్రల్ కనెక్ట్ చేసాం కాబట్టి, పాయింట్ నుంచి మనం ఫస్ట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనెక్ట్ చేస్తున్నాం. న్యూట్రల్. నెక్స్ట్ వచ్చినప్పటికి ఎల్ఈడీ బల్బ్ కనెక్ట్ చేస్తున్నాం. సేమ్ ఎల్ఈడీ బల్బ్ నుంచి ఎల్ఈడీ బ్యాటన్‌కి అనేది మనం ట్యాపింగ్ చేస్తున్నాం. ఓకే.
సో, ఫస్ట్ ఏం చేసాం? సాకెట్ పాయింట్ నుంచి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనెక్ట్ చేసాం. సాకెట్ పాయింట్ నుంచి ఎల్ఈడీ బల్బ్ కనెక్ట్ చేసాం. ఎల్ఈడీ బల్బ్ నుంచి మనం ట్యూబ్ లైట్ కనెక్ట్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ స్విచ్ బోర్డ్ నుంచి ఫేస్, న్యూట్రల్ అనేది బెడ్‌రూమ్ 1కి మనం పంపించాలి. సో, ఇప్పుడు ఏం చేయాలి? అయితే కిచెన్ నుంచైనా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే హాల్ నుంచి కూడా తీసుకోవచ్చు. సో, కిచెన్ నుంచి అనేది మన దగ్గర ఉంటుంది కాబట్టి కిచెన్ నుంచి అనేది మనం ట్యాపింగ్ ఫేస్ అండ్ న్యూట్రల్ అనేది మనం చేసుకుందాం. ఫేస్ అనేది ట్యాపింగ్ చేసాం. నెక్స్ట్ న్యూట్రల్ కూడా ట్యాపింగ్ చేసుకుందాం. మనకి ట్యూబ్ లైట్ దగ్గర ఉంది కాబట్టి న్యూట్రల్ పాయింట్ నుంచి మనం ట్యాపింగ్ చేసుకోవచ్చు. ట్యూబ్ లైట్ న్యూట్రల్ అనేది మన దగ్గర ఉంది కాబట్టి సో, ఈ న్యూట్రల్ నుంచి మనం స్విచ్ బోర్డ్ బెడ్‌రూమ్‌కి అనేది మనం న్యూట్రల్ అనేది ట్యాపింగ్ చేసుకుంటున్నాం. ఓకే. సాకెట్ లెఫ్ట్ టెర్మినల్ మాత్రమే న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో, స్విచ్ 4 నుంచి స్విచ్ 3కి ట్యాపింగ్, స్విచ్ 3 నుంచి స్విచ్ 2కి ట్యాపింగ్, స్విచ్ 2 నుంచి స్విచ్ 1కి ట్యాపింగ్. సేమ్ యాజ్ సాకెట్ మీకు ఆల్రెడీ ముందుగా చెప్పాను కాబట్టి సాకెట్‌కి అనేది స్విచ్ 1 నుంచి మనం కంట్రోల్ వైర్ అనేది సాకెట్ రైట్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. సేమ్ యాజ్ ఫ్యాన్, బల్బ్ అండ్ ఎల్ఈడీ ట్యూబ్ లైట్ కూడా స్విచ్ అప్పర్ టెర్మినల్ అంటే కంట్రోల్ టెర్మినల్ నుంచి మనం కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో, ఫస్ట్ స్విచ్ 4 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. స్విచ్ 4 నుంచి ఎల్ఈడీ బ్యాటన్, స్విచ్ 3 నుంచి ఎల్ఈడీ బల్బ్, స్విచ్ 3 నుంచి ఎల్ఈడీ బల్బ్ అండ్ స్విచ్ 2 నుంచి ఫ్యాన్. సో, 3 పాయింట్స్ కూడా మనం కంట్రోల్ వైర్ అనేది మనం కనెక్ట్ చేసుకున్నాం. సో, కంట్రోల్‌లో మీరు వచ్చినప్పటికి రెడ్ అయినా ఉంచుకోవచ్చు. లేదు అనుకుంటే వేరే కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడికి మనం ఫస్ట్ నుంచి బ్లూ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బ్లూ కలర్‌కి అనేది చేంజ్ చేయండి. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా వైరింగ్ చెకింగ్ అని వస్తే మాత్రం అంటే చెకింగ్ మీన్స్ ఎవరైనా లోకల్ ఎలక్ట్రీషియన్ గాని, వేరే ఎలక్ట్రీషియన్ గాని తీసుకొచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కలర్ కోడ్స్ ద్వారా. కంట్రోల్ వైర్స్ అనేది ఇచ్చాం. మరి న్యూట్రల్ కనెక్ట్ చేయాలి కదా 3 పాయింట్స్‌కి. సో, మనం న్యూట్రల్ అనేది కనెక్ట్ చేద్దాం. సో, సాకెట్ టెర్మినల్ నుంచి మనం ట్యాపింగ్ తీసుకున్నాం. ఫ్యాన్ అగైన్ సేమ్ పాయింట్ నుంచి మనం ఎల్ఈడీ బల్బ్‌కి ట్యాపింగ్ తీసుకున్నాం. అగైన్ ఎల్ఈడీ బల్బ్ నుంచి మనం ట్యూబ్ లైట్‌కి అనేది ట్యాపింగ్ తీసుకున్నాం. సో, వీడియో లాస్ట్ వరకు చూసి స్టెప్ బై స్టెప్ చూస్తేనే అర్థమవుతుంది. చిన్న వైర్ కనెక్షన్ రాంగ్ అయినా, చిన్న కనెక్షన్ అనేది మనకు మిస్ అయినా కూడా టోటల్ డివైస్ అనేది డ్యామేజ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో, అందుకని కేర్‌ఫుల్‌గా మనం డిజైన్ అనేది చూడాలి. నెక్స్ట్ స్విచ్ బో ఇది బెడ్‌రూమ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు బాత్రూమ్ 1 అండ్ 2కి ఒక స్విచ్ బోర్డే యూజ్ చేసి మనం మెయింటైన్ చేసుకుంటాం. 2 బాడ్ 2 బాత్రూమ్స్ పక్కపక్కన ఉన్నాయి కాబట్టి స్విచెస్ అనేవి మనం పక్కపక్కన ఇచ్చుకుంటున్నాం. సో, ఒక స్విచ్ బోర్డ్‌లోనే 2 కనెక్షన్స్ సో, స్విచ్ 4 బాటమ్ టెర్మినల్ నుంచి బాత్రూమ్ స్విచ్ బోర్డ్‌కి ఫేస్ కనెక్షన్ అనేది మనం ఇచ్చుకున్నాం. నెక్స్ట్ టాపింగ్ చేసుకోవాలి కదా! సో, ఫేస్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. మన న్యూట్రల్ కూడా కావాలి కదా! సో, ఇప్పుడు న్యూట్రల్ కనెక్ట్ చేసుకుందాం. ఓకే. మనం బెడ్‌రూమ్ సాకెట్ పాయింట్ నుంచి మనం బాత్రూమ్ సాకెట్ పాయింట్‌కి తీసుకుంటున్నాం. ఎందుకు బాత్రూమ్‌లో సాకెట్ అనేది అంటే ఎందుకు యూజ్ చేస్తున్నాము? అక్కడ మనం గ్రేజర్స్ యూజ్ చేసినా
రేపొద్దున ఏమైనా డ్రిల్లింగ్ మిషన్ యూజ్ చేసి ఏవైనా కనెక్ట్ చేసుకోవాలన్నా కూడా మనకక్కడ సాకెట్ పాయింట్ అనేది ఉండాలి. సో, అందుకనే బాత్రూమ్‌కి సాకెట్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఫేస్ అండ్ న్యూట్రల్ వచ్చేసాయి. కంట్రోల్ వైర్స్ అనేది కనెక్ట్ చేయాలి. సేమ్ యాస్ సాకెట్‌కొచ్చినప్పటికి స్విచ్ 1 నుంచి కనెక్ట్ చేస్తాం. సాకెట్ రైట్ టెర్మినల్ పాయింట్. నెక్స్ట్ స్విచ్ 2 అనేది ఎల్ఈడి బల్బ్ కనెక్ట్ చేస్తున్నాం. బాత్రూమ్ 1 స్విచ్ 3 అనేది బాత్రూమ్ 2 ఎల్ఈడి బల్బ్‌కి. సో, కనెక్ట్ చేసాం. కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక స్విచ్ అనేది మనకి ఎంప్టీగా ఉంది. ఫ్యూచర్‌లో రేపొద్దున్న ఏదైనా కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి స్విచ్ అనేది సేఫ్ సైడ్‌గా ఉంటుంది. సో, అది ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, బాత్రూమ్ 1 అండ్ బాత్రూమ్ 2కి మనం న్యూట్రల్ కనెక్షన్ అనేది కనెక్ట్ కనెక్ట్ చేయాలి. సో, సేమ్ సాకెట్ లెఫ్ట్ టెర్మినల్ పాయింట్ నుంచి ఎల్ఈడి బల్బ్, సేమ్ ఎల్ఈడి బల్బ్ నుంచి న్యూట్రల్ బాత్రూమ్ టు ఎల్ఈడి బల్బ్ అనేది మనం కనెక్ట్ చేసుకున్నాం. 2 బాత్రూమ్ కనెక్షన్స్ కూడా మనకు కంప్లీట్ అయిపోయాయి. ఓకే. కనెక్ట్ అయిపోయాయి. సో, రిమైనింగ్ మనకేముంది? ఓన్లీ బెడ్‌రూమ్ 2 మాత్రమే ఉంది. సో, బెడ్‌రూమ్ 2కి ఫేస్ న్యూట్రల్ అనేది మనం హాల్ నుంచైనా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే బాత్రూమ్ 2 నుంచి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో, నియరెస్ట్ ఉంది కాబట్టి మనం హాల్ నుంచి కనెక్ట్ లేదు అనుకో కొద్దిగా క్లమ్జీ అవుతుంది. సో, బాత్రూమ్ నుంచే మనం కనెక్ట్ చేసుకుందాం. రూమ్ నుంచే మనం కనెక్ట్ చేసుకుందాం. సో, స్విచ్ బాటమ్ టెర్మినల్ నుంచి బెడ్‌రూమ్ 2. సో, నెక్స్ట్ లూపింగ్ సిస్టమ్. సో, ఆల్రెడీ మీకు చెప్పాను. సో, వన్ స్విచ్ నుంచి ఇంకో స్విచ్ కనెక్ట్ చేయడానికి లూపింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫేస్ అనేది ఆల్ స్విచెస్ బాటమ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. సో, కంట్రోల్ వైర్స్ అనేవి టాప్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. సో, ఫేస్ అనేది మనం కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు న్యూట్రల్ కూడా కావాలి కాబట్టి సిఎన్‌బి. సో, సాకెట్ లెఫ్ట్ టెర్మినల్ నుంచి డైరెక్ట్‌గా సాకెట్ లెఫ్ట్ టెర్మినల్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా నో ప్రాబ్లమ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది తీసుకోకుండా డైరెక్ట్‌గా. వద్దు. కొత్తగా చెప్తాను. ఈ పాయింట్ నుంచి ఇలా తీసుకోవద్దు. న్యూట్రల్ అనేది మనం ఇక్కడి నుంచి ట్యాపింగ్ తీసుకుందాం. ఫస్ట్ కంట్రోల్ వైర్స్ అనేది కనెక్ట్ చేద్దాం. స్విచ్ 1 నుంచి సాకెట్ పాయింట్. సాకెట్ పాయింట్ లెఫ్ట్. సాకెట్ పాయింట్ రైట్ సాకెట్ పాయింట్ రైట్ సైడ్ టెర్మినల్. నెక్స్ట్ స్విచ్ 2 తీసుకెళ్ళి ఫ్యాన్, స్విచ్ 3 ఎల్ఈడి బల్బ్, స్విచ్ 4 నుంచి ఎల్ఈడి బ్యాటన్. సో, కనెక్ట్ చేసాం. కంప్లీట్ అయిపోయింది. బట్ న్యూట్రల్ అనేది మనకు కంప్లీట్ అవ్వలేదు. సో, అప్పుడు ఏం చేస్తాం? బాత్రూమ్‌లో నుంచి ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి బాత్రూమ్ పాయింట్ నుంచి మనం డైరెక్ట్‌గా ఎల్ఈడి బల్బ్ కనెక్ట్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఎల్ఈడి బల్బ్ నుంచి ఫ్యాన్ ఆర్ ట్యూబ్ లైట్. ఓకే. మనం ఫస్ట్ ట్యూబ్ లైట్ కనెక్ట్ చేసుకుంటాం. సేమ్ ఎల్ఈడి బల్బ్ నుంచి ఫ్యాన్ కనెక్ట్ చేసుకుంటాం. ఓకే. న్యూట్రల్ పాయింట్. ఫ్యాన్ నుంచి మరి సాకెట్‌కి న్యూట్రల్ పాయింట్ ఉంటది కదా! లెఫ్ట్ సైడ్ పాయింట్‌కి. సో, ఫ్యాన్ నుంచి మనం టాపింగ్ తీసుకుందాం.
ఒకటి లెఫ్ట్ టెర్మినల్‌కి మనం కనెక్ట్ చేసుకుందాం. సో, ఇప్పుడు మనం ఫుల్‌గా కనెక్ట్ చేసాం. 2 బీహెచ్‌కే విత్ 2 బాత్రూమ్స్, కిచెన్‌కి కూడా మనం టోటల్ వైరింగ్ అనేది చేసాం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకోలేకపోయినా, నా సైడ్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో ఫ్రీగా మనం మాట్లాడుకుందాం. ఫీల్ ఫ్రీ. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా, నేను మిస్టేక్ చేసినా, మీకు మిస్టేక్ అయినా సరే, మీకేం కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. డెఫినిట్‌గా నేను క్లియర్ చేస్తాను మీకు ఆ పాయింట్‌ని. ఓకేనా? ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకోవద్దు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే ఫ్యూచర్‌లో ఏ వీడియోస్ వచ్చినా కూడా మీకు డైరెక్ట్‌గా మీకు రీచ్ అవ్వడానికి నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.